మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో ఎగ్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలను కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నువ్వులు వేసి రోస్ట్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించిన ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లో వేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటో పేస్ట్ వేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. టమాటో పేస్ట్ బాగా ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు, నువ్వుల పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ గ్రేవీని మూత పెట్టి 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. గ్రేవీ కొద్దిగా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి.
ఎగ్స్ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడుకుతున్నప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన ఎగ్ కుర్మా రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.